హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం జున్నుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మనం స్వచ్ఛమైన జున్ను పాలతో ఈ జున్నుని మంచిగా కేక్ టైప్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో ముందుగా మనం చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు మనం జున్ను పాలని పోసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 200 గ్రాముల వరకు బెల్లం తురుముని వేసుకోవాలి పాలల్లో. వేసుకొని మనం ఆ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ తర్వాతకి మనకి బెల్లం మొత్తం కరిగిపోతుందండి పాలల్లో. ఈ విధంగా కరిగించుకున్నాక ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. మనకి ఇలాంటి బౌల్ ఉంటే అందులో పోసుకోవాలి పాలు. లేకుంటే మనం ఏదన్నా గిన్నెలో కూడా వేసుకోవచ్చు. ఇలాంటి గిన్నెలో కూడా మనం పాలను పోసుకోవచ్చు. నేను మాత్రం ఈ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం టీ జల్లెడతో ఆ పాలని వడగట్టుకోవాలి. మనం బెల్లం వేసుకున్నాం కదా! ఏదైనా నలకలు ఉంటే అందులో ఆగిపోతాయి. నలకలు లేకుండా వడబోసుకోవాలి జున్ను పాలని. ఇప్పుడు అందులో ఒక స్పూను యాలకుల పొడి వేసుకుందాం. అలాగే ఒక స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనకి ఇలాంటి స్టాండ్ ఏదైనా ఉంటే అందులో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా వాటర్ మరిగించుకోవాలి. మనకి స్టాండ్ లేకుండా ఉన్నట్లయితే డైరెక్ట్ కూడా మనం పాల గిన్నెని పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని పాల గిన్నెని అందులో పెట్టుకోవాలి. వాటర్ మరిగినాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20-30 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి జున్నుని. మనకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో నుంచి మనం గిన్నెని తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక 1 అవర్ వరకు చల్లారబెట్టుకుందాం. చల్లారినాక మనం చాకుతో ఈ విధంగా అంచులని ఒకసారి ఈ విధంగా కదుల్చుకోవాలండి. మనకప్పుడు ఈజీగా వస్తుంది జున్ను. ఇప్పుడు ఆ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్ బోర్లించుకొని ఈ విధంగా రివర్స్‌లో తిప్పేసుకొని ఒకసారి మనం గిన్నెని తడుముకుంటే మనకి అది జున్ను ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మంచి షేప్‌లో వస్తుందండి జున్ను. చూసారుగా మనకి కేక్ షేప్‌లో ఉంది. ఇప్పుడు మనం చాకుతో కట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జున్ను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.